సర్వనాశనం చేసావు. ఆ ఒక్క క్లైమాక్స్ వల్ల సర్వం మాయ కాస్త సర్వనాశనం అయిపోయిందనే ఫీలింగ్ వచ్చిందా? ఆ క్లైమాక్స్ అర్థం కాలేదా? చాలా కన్ఫ్యూజింగ్ అనిపించిందా? ఒకవేళ ఢిల్లీలో ముందు ప్రేమించిన అబ్బాయి ప్రవీణ్ అయితే మనోడికి ఢిల్లీలో ఎందుకు గుర్తులేదు? ఒకవేళ మనోడు ఆ లవర్ కాకపోతే ఢిల్లీలో వాళ్ళ అమ్మ అడిగినప్పుడు మనోడు ఎస్ ఎందుకు చెప్పాడు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే తెలుగు డబ్బింగ్ వల్లే. ఈ సీన్లో ఢిల్లీలో వాళ్ళ అమ్మ ప్రవేందుతో ఇలా అంటుంది, తను ఇష్టపడిన అబ్బాయి పేరు కూడా ప్రవేందువే అని. చాలాసార్లు చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే సబ్ టైటిల్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మా అమ్మాయి ప్రేమించిన అబ్బాయి నువ్వేనా ప్రవేందు అని అడుగుతుంది. కానీ మన తెలుగు డబ్బింగ్లో ఎలా ఉందంటే మా అమ్మాయి ప్రేమించిన అబ్బాయి పేరు కూడా ప్రవేందువే అని కన్ఫర్మ్ చేసేస్తారు. దీనివల్లే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఢిల్లీలో ప్రేమించిన ఆ అబ్బాయి ప్రవేందు ఇద్దరు ఒకటి కాదు, వేరు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ఢిల్లీలో చెప్పిన క్వాలిటీస్ మన ఊళ్ళో కనిపించేటప్పటికి లైక్ ఆ బియర్డ్ కానీ హిందూ అండ్ కొంచెం ఎక్కువ ఏజ్ అలా సిమిలర్ క్వాలిటీస్ ఉండడంతో ఆ అబ్బాయి నువ్వేనా అని క్వశ్చన్ అడుగుతుంది. అంతేగాని ఆ పర్సన్ అండ్ ప్రవేందు ఒకటి కాదు, ఆ ఇంకొక పర్సన్ ఎవరనేది మనకు మూవీలో అయితే చూపించలేదు. సరే ఇదంతా బాగానే ఉంది, కానీ ఢిల్లీలో వాళ్ళ మదర్ అడిగినప్పుడు హీరో ఎందుకు ఎస్ చెప్పాడు? హీరో ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటాడు. అసలు ఏం జరుగుతుందని అర్థం కాని టైంలో ఢిల్లీలో ఫోటో రిఫ్లెక్షన్లో చూసి తన రియల్ ఫోటోని చూస్తాడు. ఆ మూమెంట్లో తను రియలైజ్ అవుతాడు దాట్ షీ రియల్లీ ఎగ్జిస్టెడ్ అని. అప్పటి వరకు తనకు కనిపిస్తుంది వినిపిస్తుంది కానీ ఫిజికల్గా తను రియల్గానే ఉంది అని తనకి క్లారిటీ ఇచ్చే మూమెంట్ ఆ పిక్చర్లో తను వేసుకునే డ్రెస్, వైట్ డ్రెస్ విత్ లావెండర్ ఫ్లవర్స్. ఢిల్లీలో చాలా డ్రెస్సులు బుక్ చేసి తన ఫేవరెట్ డ్రెస్ వైట్ డ్రెస్ విత్ లావెండర్ ఫ్లవర్స్ వేసుకోలేకపోతున్నా అని చెప్పింది ప్రీవియస్గా ఒక సీన్లో. సో అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి మనోడు ఎమోషనల్ అయ్యి ఏడుస్తాడు. అప్పుడే వాళ్ళ మదర్ వచ్చి క్వశ్చన్ అడుగుతుంది. అందుకని మనోడు ఎస్ చెప్తాడు. అది ఎందుకు ఎస్ చెప్పాడంటే ఎప్పుడైతే ఢిల్లీలో దయ్యంగా ఉండి మనోడికి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తుందో అక్కడ తన విష్ ఫుల్ఫిల్ అయింది. సో అక్కడి నుంచి తను వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే తన పేరెంట్స్కి పరిచయం చేయాలనుకుంది కాబట్టి ఆ కోరిక ఇంకా తీరలేదని గుర్తొచ్చి ఎస్ అని చెప్తాడనమాట. సో ఢిల్లీలో అండ్ వాళ్ళ పేరెంట్స్ని సాటిస్ఫై చేసేలాగా ఒక క్లోజర్ క్రియేట్ చేస్తాడు మనోడు. అందుకే ఎస్ అని చెప్పేసి అది నేనే అని మనోడు ఒప్పేసుకున్నాడు, జస్ట్ వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి మాత్రమే. దాని నెక్స్ట్ సీన్ చాలా తక్కువ మందికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. అది కనుక మీరు కనెక్ట్ అయ్యి ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంటి బయటికి రాగానే కార్ దగ్గర నించున్నప్పుడు మనోడు ఫీల్ అవుతాడు చిన్న చిరుగాలి తగులుతున్నట్టు. అది ఎవరో కాదు, మన ఢిల్లీలోయే. కన్ఫామ్గా ఆ చిరుగాలిని ఫీల్ అయ్యేలా చేసింది ఢిల్లీలోయే. మరి గ్యారంటీ ఏంటని అడిగితే మూవీలో ఒక సీన్ ఉంటుంది. చెరువు దగ్గర వీరిద్దరు కూర్చున్నప్పుడు ప్రవేందు ఢిల్లీలోని ఎక్కిరిస్తాడు కదా, నువ్వు అసలు దయ్యమేనా, నీకు మ్యాజిక్లు రావు ఏం రావు, కనీసం నన్ను ముట్టుకోలేవా అని అన్నప్పుడు తను చెప్తుంది నా కైండ్ ఆఫ్ టచ్ ఎలా ఉంటుందో చూపిస్తా అని చిరుగాలితో ముట్టుకొని చూపిస్తుంది. సేమ్ అదే లాస్ట్లో ఇక్కడ కూడా రిపీట్ చేసిందనమాట. సో తనకు కనిపించకపోయినా తను ఎప్పుడూ హీరోతోనే ఉంటుంది అని సింబాలిక్గా చూపించాలనుకున్నారు అండ్ దాన్ని బాగా చూపించారు. సెటప్కి తగ్గ పే ఆఫ్స్ ఇచ్చారు. ప్రతి అబ్బాయి లైఫ్లో ఢిల్లీలో లాంటి అమ్మాయి ఉంటే బాగుండు అనే విధంగా రాశారు ఢిల్లీ క్యారెక్టర్ని. ఇప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ తీరిపోయింది, మీకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చాయి, క్లారిటీ దొరికింది అని అనుకుంటున్నా. ఇక్కడ దాకా వచ్చామంటే వీడియో నచ్చిందని అర్థమవుతుంది. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.